ఆత్మీయ తల్లులు, తండ్రులు అనేక మంది ఆత్మీయ సంతానాన్ని కన్నారు. కొంతమంది భౌతికంగా గొడ్రాళ్ళు, పిల్లలు లేరు వాళ్ళకి, కానీ ఆత్మీయంగా వందలాది మంది ఆత్మీయ బిడ్డల్ని కలిగి ఉన్నారు. ఏమండి? అదే సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అగుతారు అన్న వాక్యం గుర్తుపెట్టుకోండి. అదే కొంతమంది నాకు పిల్లలు లేరు నేను ఎందుకు బతకాలి, ఆమె మొన్న పెళ్లి చేసుకుంది, నిన్న పిల్లగాడు పుట్టాడు, ఈమె మొన్న పెళ్లి నిన్న బిడ్డ పుట్టాడు, నా బతుకు ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేరు, నా బతుకు నేను ఎందుకు బతకాలి, చచ్చిపోవాలి దేవుడా నన్ను చంపేయి అని ఏడుతూ ఉంటారు. కొంతమంది ట్రై కూడా చేస్తుంటారు చీరలు చున్నీలు వేసుకొని. నేను చెబుతున్నాను, భౌతికంగా నువ్వు కనిన బిడ్డ వానిని పెంచి పెద్ద చేస్తే అది నీ బాధ్యత. ఎవరన్నా ఒక తల్లి కన్న బిడ్డను పెంచి పెద్ద చేస్తే అది సేవ. కాబట్టి నీకు ఒకవేళ బిడ్డలు దేవుడు ఇవ్వకపోతే ఒక తల్లి కన్న బిడ్డ, ఒక దిక్కులేని బిడ్డను తెచ్చుకొని నీ బిడ్డగా నువ్వు పెంచి పెద్ద చేయి, అది సేవ అని రాస్తాడు దేవుడు. ఇటు మాతృ ప్రేమ చూపించుకోవడానికి అవకాశం దక్కిద్ది, బిడ్డ ప్రేమ పొందడానికి ఛాన్స్ దక్కిద్ది, అండ్ సేవ కూడా రికార్డ్ అయింది అక్కడ. నువ్వే కష్టపడి కని పెంచి పెద్ద చేసావు అనుకో, బాధ్యత అన్న లిస్టులో రాస్తాడు. ఏం చేసావు? ఏంది ప్రభా, ముగ్గురిని కన్నానండి, ముగ్గురిని కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, ఎన్ని బాధపడ్డాను అనుకున్నాను నేనంటే, అబ్బా గొప్ప త్యాగం చేసావు, ఎవరి కోసం చేసావు అంటాడు. ఎవరి కోసం అంటే అండి, మా అబ్బాయిలేండి, మా పిల్లలేండి. మరి నీ పిల్లల కోసం ఏడిచావు, నీ పిల్లల కోసం కష్టపడి నీ పిల్లల్ని కన్నావు, నీ పిల్లలు కాబట్టి పెంచి పెద్ద చేసావు, కన్నావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చావు, కాబట్టి బాధ్యతలు నెరవేర్చిన దానికి ఏదో ఎంతో కొంత ఓ అంతేనా? సేవ లెక్కలోకి రాదు. అదే నువ్వు యేసయ్య ముందు నిలబడి, ప్రభా అది ఒక తల్లి కన్న బిడ్డ, ఇంకో తల్లి కన్న బిడ్డ, ఇద్దరు పిల్లలు తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను, రెక్కలు తెచ్చాను తండ్రి, నేను చేరదీయకపోతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళ తండ్రి అంటే, అవును తల్లి నువ్వు సేవ చేసావురా, నువ్వు సేవ చేసావమ్మా అని రాస్తాడు. అనాథలకు సేవ చేసావమ్మా నువ్వు అని రాస్తాడు. అర్థమైందా? ఈ భౌతికమైన సేవకి ఇంత విలువిస్తే దేవుడు ఒక ఆత్మని నరకము నుంచి రక్షించడం అనేది ఎంత గొప్ప సేవో తెలుసా? నువ్వు భూమి మీద కని పెంచినోడైనా ఒకరోజు చచ్చిపోతాడు, నువ్వు మామూలుగా తెచ్చుకొని పెంచినోడైనా ఒకరోజు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు, వాడు చచ్చిపోతాడు. కానీ ఒక నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించడానికి కష్టపడి త్యాగం చేస్తే దాని ఫలము ఎంతవరకు అంటే అది నిత్యత్వం పర్యంతం ఉంటుంది. అది అక్షయధనం, అక్షయ బహుమానం. అది ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? కాబట్టి భౌతికంగా నువ్వు గొడ్డాలు అయినా సావు బతుకు అనొద్దు. ఆత్మీయ సంతానాన్ని గంట మొదలుపెట్టు, ఆత్మలకు సువార్త చెప్పు, అనేక మంది ఆత్మలను గను. భౌతికంగా కన్న పిల్లలైనా తన్ని తగలెత్తారేమో కానీ నువ్వు కన్న ఆత్మీయ పిల్లలు నువ్వు అడ్డం పడితే నిన్ను వచ్చి లేవనెత్తుకుంటారు, నీ పక్షమున నిలబడతారు, నీ కోసం కష్టపడతారు, అవసరమైతే తమ రక్తాన్ని కూడా నీ కోసం దారిపోయగలిగేంత ప్రేమ కనపరుస్తారు ఆత్మీయ పిల్లలు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును
చూచునే వాత్సల్యము నాపై చూపినా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నీ దగ్గర డబ్బులు, నీ పిల్లల్నే కాకుండా ఇంకా 4 పిల్లల్ని చదివించు. నీ దగ్గర బాగా సౌండ్, నువ్వు ఫుల్ సౌండ్ అయితే ఇంకా 4 పిల్లల్ని చదివించు, 4 జీవితాలు ఇవ్వు. ఏమమ్మా, 4 ఆడపిల్లల్ని చదివించు, 4 మగ పిల్లలు చదివించు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి. కనీసం అంత సౌండ్ ఏం కాదు అన్నయ్య, నేను మీడియం అన్నాయంటే ఒకరినన్నా చదివించు. సేవ లిస్టులో పడిద్ది. ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన భౌతికంగా, అలాగే ఆత్మీయంగా ఒక ఆత్మను రక్షిస్తే అది అక్షయ అనుబంధం. నువ్వు కనీ మోసి పెంచి పెద్ద చేసిన పిల్లలు. నా చిన్నప్పుడు 10 ఏళ్ల ప్రాయములో మా సొంత ఊర్లో నేను నడుచుకుంటా వెళ్తున్నప్పుడు, ఊరి వెలపటున్న దొడ్లు ఉంటాయి కదండి, గడ్డి వాములు వేసిన దొడ్లు. అందులో కష్టంలో మంచంలో ఒక ఆమె, మంచంలో లేదు, మంచం కింద ఉంది. ఎర్రని ఎండ, మధ్యాహ్నం 12 గంటల సమయంలో, ఏమండి 4-5 పిల్లల్ని కన్నా తల్లి ఆమె. ఆ ఎండవేళ వచ్చి పాటి మట్టి ఉంది అక్కడ, ఆ పాటి మట్టిని చేతిలో పోసుకొని చెరుక్కొని ఆ మెత్తటి మన్ను నోట్లో పోసుకొని నవ్వులుతుంది. ఆ మట్టి ఏం చేసిందంటే తిన్నందువల్ల గొంతు పట్టుకుపోయింది. నీళ్ళని ఈ కాలు 2 చోట్ల ఇరిగుంది, నడవలేదు. ఆ మంచం మీద నుంచి ఎట్టబడిందో కింద పడింది. ఆకలయ్యి పిల్లలు ఎవరు ఆహారం పెట్టక మట్టి చెరుక్కొని తిన్నది. ఆకలి బాగా తట్టుకోలేక నీ గొంతు పట్టేసి నీళ్ళని ఆ పురుగు మందు డబ్బా కడిగి పెట్టుంది అక్కడ, అందులో పోస్తున్నారు నీళ్ళు. అప్పటి రోజుల్లో బహిర్భూమికి తీసుకెళ్ళేవాళ్ళు ఆ డబ్బాలని. ఆ డబ్బా పెట్టారు ఆమె దగ్గర. ఆ డబ్బా కొడతా ఉంది, ఇట్లా నేలకేసి కొడతా ఉంది. రోడ్డును ఎవరన్నా పోయేవాళ్ళు ఆగుతారేమో అని. దొడ్లు అటు ఎవరు వస్తారు? ఆ మధ్యాహ్నం వేళ నేను పోయి అటు పోతే ఏడుస్తా కేకలేస్తూ ఉంది, గొంతు పట్టుకుపోయి. జాలేసిందే. నా చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉంది, తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చి ఆ డబ్బా తీసుకొని బోరింగ్ దగ్గర తీసుకెళ్ళి నీళ్లు కొట్టి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాను. ఇంటికి వెళ్ళినాక మా మేనత్తోళ్ళని అడిగాను నేను, ఆమె ఎవరు, ఆమెకు పిల్లలు లేరా, ఎవరు లేరా ఆమెకి అని. చిన్నోండి, అంత 10 ఏళ్ళు ప్రాయం ఉంటుంది, 10 ఏళ్ళు. ఆమెకి ఎవరు లేరా అంటే ఆమె స్టోరీ చెప్పింది. పొద్దున్న లెగిస్తే సాయంత్రం నిద్ర 12 దాకా చేస్తానే ఉంటుంది. సంపాదన, పిల్లలు సంపాదన. పిల్లికి బిచ్చం పెట్టదు. నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం, నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం అని దాని బతుకంతా అంతే దగ్గర పోసుకుంది. పొలాలు సంపాదించింది, అన్ని రకాల తిప్పలు పడింది, అన్ని బిడ్డలకి డాబాలు కట్టించింది, అన్నీ చేసింది. చివరికి మంచాన పడింది. కాలు 2 చోట్ల ఇరిగి మంచాన పడేసరికి చూసే దిక్కు లేక కోడళ్ళేమో ఆ గతి చేశారు, కష్టంలో పడేశారు. అన్నీ మంచంలోనే అవుతున్నాయి, ఎత్తిపోయేలాగా సస్తున్నాము, కష్టంలో అయితే ఏ గొడవ ఉండదని తీసుకొచ్చి ఆడ పడేశారు. దాని కర్మ అట్లా కాలుతుందని చెప్పింది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైంది? జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పగటి కలలు కనొద్దు, ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు. అందుకే చెప్తున్నాను, నీ సొంత వాళ్ళని ప్రేమించాలి, సొంత వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి, కానీ దాంతోపాటు 4 ఆత్మలను కూడా సంపాదించుకోవాలి. బతికిన దినాల్లో, చచ్చిన తర్వాత కూడా అది శాశ్వతమైన అక్షయమైన ధనం, ఆత్మలు. కాబట్టి దానికోసం మనం ప్రాకులాడాలి, పాటుపడాలి, దానికోసం మనం బలిపీఠం ఎక్కాలి. మనల్ని మనం ఏం చేయాలండి? బలిపీఠం మీద దేవునికి సంపూర్ణ సమర్పణగా సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని రెడీ చేసుకుంటాడు. దేవుడికి అప్పచెప్పావు కాబట్టి ఇక ఏదొచ్చినా సరే నువ్వు మళ్ళీ అడ్డు చెప్పడానికి లేదు. దేవునికి స్తోత్రం. దేవుడికి అప్పచెప్పావు, కొన్ని రకాల పనులు గందరగోళంగా నీకు అనిపిస్తాయి, అయినా సరే నువ్వు కంగారు పడకూడదు. పిచ్చి పనుల్లాగా అనిపిస్తాయి, అయినా సరే నువ్వు కంగారు పడకూడదు. నేను చెప్పాను కదా, ఒకసారి ఒక జోక్ చెప్పాను, గుర్తుందా మీకు? నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుణ్ణి చేస్తానని ఒకడు తిరుగుతున్నాడంట రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా. నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుణ్ణి చేస్తాను, నేను చెప్పిన మాట వింటే ధనాధిపతిని చేస్తాను, నా మాట వింటే
ధనాధిపత్యం చేస్తానని రోడ్డు మీద తిరుగుతున్నాడంట, పిచ్చోళ్ళలాగా ఉన్నాడంట. ఒకడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎవడు పట్టించుకోలేవాడిని, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. ధనాధిపత్యం చేసే సీని ఈడుకుంటే ఈడెట్టెందుకుంటాడు పిచ్చోళ్ళలాగా, ఎవడో పిచ్చోడ పోనీరా అనుకున్నారు. రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. సరే ఏం చేశాడు, చెప్పిన మాట ఏంటి ఇట్లా చేస్తానంటే ఎవడు పట్టించుకోవట్లేదు, మళ్ళీ మాట మార్చాడు. పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను తిరగటం మొదలుపెట్టాడు. పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా. ఎవడు పట్టించుకోవాలా. అయితే ఒకడు చూశాడు, బాగా అబ్జర్వ్ చేశాడు, చేసి పిలిచాడు. కొన్ని రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను అంటున్నావు, ఏమాత్రం కావాలేని పెట్టుబడి అన్నాడు. స్తోత్రం. ఏమాత్రం కావాలేని పెట్టుబడి అన్నాడు. నేను అడిగినంత ఇవ్వాలి. ఆయన ఇల్లు చూశాడు, ఆ పరిస్థితి అంతా చూశాడు. నేను అడిగే పెట్టుబడి నీ శక్తికి మించిందైతే కాదు, నీ శక్తి లోపలే అడుగుతా. కానీ ఆ పెట్టుబడి నాకు ఇచ్చిన ప్రతిసారి నేను ఏ పని చేసినా ఇలా ఎందుకు చేస్తున్నావని అడగటం కానీ అడ్డు తగలటం కానీ నువ్వు చేయకూడదు. అలా చేసావంటే నేను అన్న పని నేను నెరవేర్చను అన్నాడు. సరే సవాల్, నువ్వు ఎంత పెట్టుబడి అడుగుతావు అడుగు, నేను ఇస్తాను. నువ్వు చేయాలనుకున్నది ఏదో చెయ్యి, నీకు అడ్డు తగలను అన్నాడు. డబ్బులు తీసుకెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ డబ్బులు కావాలి పెట్టుబడి అన్నాడు. ముందు తీసుకెళ్ళావుగా, ఏం చేసావు అన్నాడు. అడగొద్దని చెప్పాగా అన్నాడు. అడగొద్దంటే నేను ఏదో తప్పు పట్టడానికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కాదు, ఇచ్చేది ఖాయం. మామూలుగా ఏం చేసావనంటే పేడ కొనాలి అన్నాడంట. ఏంటిది? పేడ గేదెలు వేస్తాయి కదా, పేడ కొనాలి అన్నాడంట. పేడ కొన్నావా? పేడ ఏం చేసుకుంటావు? ఇతని పనులు చెబుతూ ఉన్నారు, వాడు మెంటలోడు సార్, వాడు పిచ్చోడు, వాడికి డబ్బులు ఇచ్చారు, మీరు ఇస్తానని మాట కూడా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, వాడు పేడ కొన్నాడంట. అరే నేను మాట అన్నాను తప్పనరా, వాడు పేడ కొన్నాడో లేదా ఇంకోటి కొన్నాడో నాకు అనవసరం, వాడికి మాట అన్నా కాబట్టి ఇచ్చేది అని మళ్ళీ డబ్బులు ఇప్పించాడు. మళ్ళీ పోయి కొద్ది రోజులకి వచ్చి మళ్ళీ డబ్బులు కావాలన్నాడు. మొన్న తీసుకెళ్ళావుగా అన్నాడు. తీసుకెళ్ళాను, నేను అడిగితే ఇవ్వాల్సిందే నువ్వు. సరే, అంత ముందు పేడ కొన్నావు, మరి ఇప్పుడు ఏం చేసావు? మొన్న తీసుకెళ్ళి ఏం చేసావు అన్నాడు. ఎగ్గొట్టడానికి కాదు, డబ్బులు ఇస్తా. ఏం చేసావు అని తెలుసుకుందామని. పిడకలు చేసాలే అన్నాడు. ఏంది పిడకలా? ఓరే వీడు తెలివి తగలే, పిడకల వ్యాపారం చేయటానికా అనుకున్నాడు. వాళ్ళు చెప్పారు, వాడు ఏందో పేడ అంటున్నాడు, పిడకలు అంటున్నాడు. ఏం సార్ మీరు ఈయన డబ్బులు ఇస్తా ఉన్నారు? మాట అన్నారా, తప్పేం లేదని పోయాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చాడు, డబ్బు కావాలన్నాడు. మళ్ళీ డబ్బులు ఇచ్చి ఈసారి దేనికి అన్నాడు. పని వాళ్ళు కూడా వింటున్నారు. పేడ కొన్నాను, పిడకలు చేశాను, తగలబెట్టాలి అన్నాడు. ఏంది? తగలబెట్టాలి అందుకు అన్నాడు. తగలబెట్టాలా? మేము చెప్పలేదా సార్? వాడు పిచ్చోడు సార్, ఊరు మొత్తం వాడిని వదిలేశారు, నువ్వు వాడిని పట్టుకొని ఏంది సార్ నువ్వు? పేడ కొన్నాడంట, పిడకలు చేసాడంట, తగలబెట్టాలంట. తగలబెడితే ఇంకేం మిగిలిద్దండి? పిడకలన్నా ఉంటే ఎవడన్నా కొన్ని ఏదన్నా ఇంట్లో వంట చెరుగ్గా వాడతారు, చచ్చిపోతే ఆ దినాలుగా వాడతారు. ఇప్పుడు ఏం చేయను, వాడు బూడిద ఏం చేస్తాడండి? కాల్చి బూడిద చేస్తాడండి, ఇయ్యవాకండి అంటారు. మాట అన్నాను రా, వాడు ఏం చేసిందో పిచ్చి పని అయినా సరే నేను ఇక అడ్డు తగిలేదు. ఇక పోయాడు, 4వ రౌండ్ వచ్చాడు. డబ్బులు కావాలన్నాడు. అయ్యా పేడ కొన్నావు, పిడకలు చేసావు, బూడిద చేసావు, ఇంకెందుకు అన్నాడు. ఇంకెందుకంటే అదంతా ఊళ్ళో లేకుండా సముద్రం ఒడ్డును పోయటానికిలే అన్నాడు. బూడిది ఆడుంటే ఏమయ్యా, దాని ఊళ్ళో ఉన్నాయి కూడా ఆ సముద్ర ఒడ్డును చేర్చాలా? ఏదో తగలబెట్టి నాకు కర్మగాలు అన్నాను కదా. వాళ్ళేమో పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు, వీడు సోదరుడు డబ్బులని పోగొట్టుకుంటున్నాడు. అయిపోయింది, తీసుకెళ్ళి మొత్తం సముద్రం ఒడ్డున
చేర్చడానికి అడిగాను అన్నాడు కదా, ఇంక పోయాడు, ఇంక కనపడలా. కొద్ది రోజుల తర్వాత ఇంకొన్ని రోజులు ఎక్కువ టైం తీసుకున్న తర్వాత మళ్ళా కనపడ్డాడు. కనపడి అన్నాడు, ఈసారి చివరిసారి ఇంకొకసారి డబ్బులు అన్నాడు. 5వసారి ఎందుకు? ఏం లేదు, సముద్ర ఒడ్డును చేర్చిన బూడిద సముద్రంలో పోయాలి అన్నాడు. అది ఖచ్చితంగా మెంటల్ పనే కదా, మీరు చెప్పండి, మెంటల్ వాళ్ళ పనే కదా. ఈసారి సముద్రంలో పోయాలి అన్నాడు. వాళ్ళందరూ గొల్లుమల్లి లేచారు. నేనేం పట్టించుకోలే. అరే వాడు ఈ దెబ్బతో ఇది ఆఖరి అన్నాడుగా, ఎవరిని రాని ఇచ్చేశాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్తున్నాను, కొద్ది కాలం తర్వాత నేను కలుస్తాను, సెలవు అన్నాడు. పోయాడు. చాలా రోజులు కనపడలా. ఇక రోజు వీళ్ళు తిట్టడం మొదలుపెట్టారు. ఎన్ని డబ్బులు పాడు చేసేవాయి గారు, ఎన్ని డబ్బులు పాడు చేసేవాయి గారు, పిచ్చోడు మాట నమ్మి అడ్రస్ లేడు వాడని. తర్వాత కొన్ని రోజుల తర్వాత కనపడ్డాడు. కనపడి ఈసారి డబ్బులు అడగల. ఏమన్నాడు తెలుసా? నమ్మకమైన కొంతమంది పనివారిని ఏర్పరచుకోమన్నాడు. నమ్మకమైన కొంతమంది పనివారిని ఏర్పరచుకో, సముద్రపు ధరిని కొని పడవలు సిద్ధం చేసుకో. నువ్వంటే ప్రాణం ఇచ్చేవారిని కొంతమందిని ఏర్పరచుకో, సముద్ర ఒడ్డున పడవలు సిద్ధం చేసుకో. ఫలానా రోజు రాత్రికి నువ్వు రావాలి అక్కడికి అన్నాడు. ఫలానా రోజు రాత్రికి రావాలి నువ్వు, మనం నైట్ ప్రయాణం చేయాలన్నాడు. ఎక్కడికంటే సముద్రంలోకి అన్నాడు. వద్దు సార్, వాడిని నమ్మకూడదు, వాడు అసలే మెంటలోడు, తీసుకెళ్ళి నెట్టిన నెడతాడు, ఎందుకు వచ్చిన గొడవ, ఇన్ని డబ్బులు ఆగం చేసిన నిన్ను ప్రాణాలతో కాపాడతాడా, వాడి మాట నమ్మి పోదండి, లేదురా వెళ్ళాల్సిందే అని చెప్పిన ప్రకారం అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళారు. దాంతోపాటు కొన్ని వస్తువులు చెప్పాడు. వాటిలో కొన్ని కొన్ని సంచులను సిద్ధం చేసుకోమన్నాడు. ఇంకా కొన్ని వస్తువులు చెప్పాడు. అవన్నీ నీతో పాటు ఉండాలి, పనివాళ్ళు ఉండాలి, పడవలు ఉండాలి. అన్నీ రెడీ చేసుకొని పడవలు వేసుకొని ఇంక వెళ్ళారు లోపలికి. ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను తీసుకెళ్తాను, నిశ్శబ్దంగా ఉండు, మన ప్రయాణం ఎవరికి తెలియకూడదు, అందుకే రాత్రి వేళ రమ్మన్నాను. నైట్ బయలుదేరి వెళ్ళారు, సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళు చేరాల్సిన దిబ్బ దగ్గర చేరేటప్పుడు చాలా తెల్లవారుజాము, ఇంకా చీకటిగానే ఉంది. ఆడికి చేరి త్వరగా దిగండి అని చెప్పి, ఆ సముద్రం మధ్యలో అక్కడక్కడ దిబ్బలు ఉంటాయి. ఆ దిబ్బల మీద ఫుల్లుగా బూడిద పోసింది, దాని మీదకి దిగమన్నాడు. దిగారు. ఈ బూడిదంతా ఎత్తి ఆ నైటే, ఆ తెల్లవారుజాము చీకటి తూర్పారు పట్టండి అన్నాడు. చాటలు తీసుకున్నారు. ఆ బూడిదంతా చాట్లకు ఎత్తుకుంటూ ఉన్నారు, తూర్పారబడతా ఉన్నారు. ఆ రాత్రి వేళల్లో తూర్పారబడతా ఉంటే, ఒక పక్క బూడిద పోతూ ఉంటే, ఒక పక్క సముద్ర గర్భంలో ఉండేటువంటి విలువైనటువంటి తళుకు మెరిసేటువంటి ఖరీదైనటువంటి ఆ రాళ్ళు అవన్నీ రాసులుగా పడుతున్నాయి ఆ బూడిదలో నుండి. అట్లాంటిది ఒక్క చాట దొరికితే చాలు మనకి, అప్పులన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఒక్క చాట ప్రభువా. ఇక ఆ దిబ్బలన్నీ తిరుగుతూ ఉన్నారు. అన్ని తూర్పారబట్టుకుంటే వాడు తీసుకొచ్చిన బస్తాలు పట్టజాలనంతగా సముద్ర గర్భంలో ఉండేటువంటి విలువైన రాళ్లతో నిండిపోయా. వాడికి మైండ్ పోయింది, ఎట్లా సార్ ఇది, ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే, అప్పుడు రహస్యం చెప్పాడు. ఏం లేదురా నాయనా, ఈ సముద్రంలో అనేక వింతల విశేషాలు విడ్డూరాలు ఉన్నాయి. ఒక విధమైన పక్షి జాతి ఉంది, అవి సముద్ర గర్భంలోనికి వెళ్ళి సముద్ర గర్భంలో ఉండే విలువైన రాళ్ళని వాటిని తింటూ ఉంటాయి. అవి విసర్జనకు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు బూడిదను వెతుక్కుంటాయి. బూడిదలో అవి పొర్లాడి బూడిదలో ఆడి అక్కడ విసర్జిస్తాయి. వాటి గురించి నాకు తెలుసు, పరిశోధన చేశా, ఆ పరిశోధనలోనే అయిపోయా. స్తోత్రం. నా జీవితం అంతా దానికే ఖర్చు పెట్టా. ఇప్పుడు నేను అనుభవించేది ఏం లేదు, నా వయసు మారిపోయింది. కాబట్టి నా మాట విని నన్ను నమ్మి
నా మాట యందు విశ్వాసం ఉంచేవాడిని కోటీశ్వరుని చేయాలనుకున్నాను, నా మాట నువ్వు విన్నావు ధన్యుడివయ్యావు. ఊర్లో తిరిగి ఎన్ని రోజులు చెప్పినా ఎవడు పట్టించుకోవాలా, అందుకే వాళ్ళు దరిద్రులాగా ఉన్నారు. నువ్వు విన్నావు ధన్యుడివయ్యావు, నేను చెప్పినట్టు ఇదిగో ఇవన్నీ కూడా ఇంటికి చేర్చుకోమన్నాడు. అట్టంటోడు ఒక్కడు తగిలితే బాగుండు మనకి. స్తోత్రం, హల్లెలూయా. ఆ పక్షులు వచ్చి ఇలా చేస్తాయి. అందుకే నేనేం చేశానంటే, ఎక్కడో శ్మశానంలోకి వెళ్ళి అక్కడ బూడిదలో అవి చేసి ఆ విసర్జిస్తే అక్కడ ఏదో దొరకటం కాదు, అవి ఇష్టపడే బూడిదను వాటికి సమీపంలోనే చేర్చినప్పుడు అవి తరచుగా వచ్చి అందులో అవి ఆడి విసర్జించి వెళ్ళినాయి ఆ రాళ్ళని. అదిగో అవన్నీ కూడా ఇప్పుడు నీకు ఉపయోగపడతాయి, పో, ఇక వాటి వెల ఇంతని చెప్పలేం పొమ్మన్నాడు. అద్భుతంగా ఉంది కదా. అరే, ఒక మనిషి మాట మనిషి వింటేనే, ఒక మనిషి మాటకు మనిషి విధేయత చూపి విశ్వాసం నుంచి అప్పచెప్పుకుంటేనే వానికి అంత అవకాశం దొరికినప్పుడు, మరి జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, అన్నిటినీ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చగల సమర్థుడైన దేవుడు, ఆయన మాట విని మనం బలిపీఠం ఎక్కితే ఆయన మన జీవితాల్లో అనుమతించే పనులు కొన్ని పిచ్చి పనుల్లాగా నీకు అనిపించవచ్చు. దేవుడా, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నువ్వు ప్రశ్నిస్తుండొచ్చు నీ మనస్సులో. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర ఏదన్నా పిచ్చితనం ఉంది అంటే ఆ పిచ్చి కూడా ఈ భూమి మీద అత్యంత మేధావులైన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. కొడితే గట్టిగా. యేసయ్య పిచ్చోడా? దేవుడు పిచ్చోడా? పిచ్చి పనులు చేస్తాడా? నీ జీవితంలో మరి అనుకోనని పరిస్థితులు, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా. దేవుడు నీతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు. దాన్ని బట్టి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి. దేవుడు ఎప్పుడూ పిచ్చి పనులు చేయడు, దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు. ఒకవేళ దేవుని దగ్గర వెర్రితనం అంటూ ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అని పౌలు మహనీయుడు మాట్లాడాడు. అలాంటి మహాజ్ఞాని అయిన వాని చేతుల్లో నువ్వు నేను మన జీవితాలు పెట్టినప్పుడు మనకి, కుటుంబాలకే కాదు, సమాజాలకు కూడా దీవెనకరంగా మనల్ని మారుస్తాడు. అలా మార్చడానికి కొన్ని అనుభవాల్లో కూడా మనల్ని నడిపిస్తాడు. నడవటానికి నీకు గుండె ఉంటే వెలిగించటం దేవునికి సాధ్యమే.